ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి మనకు డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం రోజునైతే వచ్చిందండి. మనకు ఏకాదశి తిథి వచ్చేసి 7:51 అనేది ఏకాదశి తిథి అయితే స్టార్ట్ అవుతుందండి మంగళవారం రోజున. మళ్ళీ 31వ తారీఖు ఉదయం 5:01 అనేది ఏకాదశి తిథి అయితే ముగుస్తుంది. ఈ ఒక్క ఏకాదశి చేస్తే 3 కోట్ల ఏకాదశి ఫలితం అయితే లభిస్తుందండి. ఈ పవిత్రమైన దినము రోజున శ్రీ మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి కానీ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా మంచిది. సంవత్సరంలో మిగిలిన 23 ఏకాదశుల పుణ్య ఫలితం లభిస్తుందండి. ఈరోజు ఏకాదశి ఉపవాసం చేసి స్వామివారిని పూజిస్తే ఈరోజు చేసిన ప్రతి పుణ్యకార్యము అనేక రెట్ల ఫలితం అయితే లభిస్తుందండి. స్వామివారి నామస్మరణ కానీ, దానము కానీ, ఉపవాసం కానీ ఎటువంటి ఫలితమైనా కూడా 10 రెట్లు ఎక్కువ ఫలితం అయితే ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓం నమో నారాయణాయ.